రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కలయిక దేశం. స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా ఎవరి విధులు వారికి కేటాయించింది మన రాజ్యాంగం. ఎవరి అధికార పరిధి వారికి నిర్దేశించింది. అత్యున్నత అధికారం, అంతిమ నిర్ణయం కేంద్రానిదే అయినప్పటికీ రాష్ట్రాలకు అనేక అంశాల్లో విస్తృత అధికారాలు ఉన్నాయి. కానీ రాజకీయ పరిస్థితులు ఈ అధికార పరిధిని, నిర్ణయాలు తీసుకునే శక్తిని మార్చివేస్తోంది. కేంద్రంలో బలమైన పక్షం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలు డమ్మీలుగా మిగిలిపోతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం రాష్ట్రాలు చెప్పినట్లుగా నడవాల్సి వస్తోంది. దేశంలో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ కేంద్రానికి ఉన్నటువంటి అపరిమిత అధికారాలు ఉపయోగించుకుంటోంది. ఆయా సందర్భాల్లో రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతూ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సమయంలో ఇదే జరిగింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రాల హక్కులు హరించి వేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం మొదలైన తరువాత రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై కాస్త తగ్గిందనే ఇప్పుడు చెప్పాలి. రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల సహకారం సంకీర్ణ ప్రభుత్వాల మనుగడకు తప్పనిసరి కావడంతో ప్రాంతీయ ప్రభుత్వాలు తమ హక్కుల కోసం పోరాడేందుకు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాల ముందు కాలం నాటి పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏతో కలిసి ఉన్నప్పటికీ ఆ పార్టీ అత్యంత బలంగా ఉంది. ఇదే అదనుగా చేసుకుని రాష్ట్రాల అధికారాలకు కోత పెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం వరుసగా తెస్తున్న చట్టాలే ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. నీటి కోసం తెలుగు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. అదే అదనుగా కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను కేంద్రం పరిధిలోకి తీసుకుంటూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం నిర్ణయంపై ఏపీ, తెలంగాణ రెండింటిలోనూ ఆగ్రహం వ్యక్తమైంది. అలాగే రాష్ట్రాలకు కీలకంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ 3 సాగు చట్టాలు తీసుకొచ్చింది. తరువాత ఉపసంహరించుకున్నప్పటికీ ఈ చట్టాలపై రాష్ట్రాల స్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల చట్టం, డ్యామ్ సేఫ్టీ బిల్లు వంటివన్నీ రాష్ట్రాల హక్కులు హరించేవే అన్న వాదన వినిపిస్తోంది. విద్యుత్ సంస్కరణల చట్టంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉచిత విద్యుత్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. మోటార్లకు మీటర్లు బిగింపు తప్పనిసరి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో పాటు సిబిఐ చట్టంలో మార్పులు చేయాలన్న కేంద్రం ఆలోచన రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా ఉందన్నటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైట్, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సరే, రాష్ట్రాల అధికారాలను తన చేతిలోకి తీసుకోవడానికి కేంద్రం కొన్ని చట్టాలు చేయడం ద్వారానో మరికొన్ని పద్ధతుల ద్వారానో కొన్ని అడుగులు వేస్తోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వరకు కొన్ని పాయింట్స్ మనం చర్చించుకుందాం. ఒక్కొక్కటి 1 by 1 మాట్లాడుకుంటే డ్యామ్ సేఫ్టీ బిల్లుతో మొదలు పెడదాము. డ్యామ్ సేఫ్టీ బిల్లుతో రాష్ట్రాలపై అధికారం, పెత్తనం చెలాయించాలనుకుంటోంది. ఓపెన్ స్టేట్మెంట్ అయితే తమిళనాడు గవర్నమెంట్ అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. డ్యాంలో నిబంధనలు రూపొందించేటటువంటి హక్కు, అధికారం కేంద్రానికి ఉందా? కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఏంటి డ్యామ్ సేఫ్టీ బిల్? డ్యామ్ సేఫ్టీ బిల్లు గురించి మాట్లాడే ముందు ఒక ప్రియాంబుల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు కూడా ఇంతకుముందు చెప్పారు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల హక్కుల్ని హరించడం కొత్త కాదు. మన రాజ్యాంగంలోనే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడాలంటూ రాష్ట్రాల కన్నా కూడా కేంద్రం వైపుగా కొంత మొగ్గు చూపింది. అందుకే మన రాజ్యాంగాన్ని క్వాసీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అందువల్ల దీన్ని ఆసరాగా చేసుకుని కేంద్రంలో గత ప్రభుత్వాలకు కూడా రాష్ట్రాలపై దాడి చేశాయి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సిద్ధాంత రీత్యానే ఫెడరలిజాన్ని విశ్వసించింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సిబిఎస్ఈ సిలబస్లు తగ్గించాలి అని వచ్చినప్పుడు పాండమిక్ వల్ల వాళ్ళు ఏ పాఠాలు తగ్గించారో చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో సెక్యులరిజం, ఫెడరలిజం, డెమోక్రసీ, సివిల్ రైట్స్ ఇలాంటి పాఠాలన్నీ తీసిపడేశారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఫెడరలిజం పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నటువంటి కాంటెంప్ట్ ఏంటి అనేది. ఇవాళ మీరు చెప్పినప్పుడు ఇటీవల డ్యామ్ సేఫ్టీ బిల్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త ఫార్మ్ లాస్, పోర్ట్స్ బిల్లు, జిఎస్టి నష్టపరిహార వ్యవహారం, ఇలా గవర్నర్ల దుర్వినియోగం, ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. సో ఇలా లెక్క తీసుకుంటూ పోతే అన్ని అంశాల్లో కూడా వరుస పెట్టి, సమాచార కమిషన్ సవరణ బిల్లు వరుస పెట్టి సిస్టమేటిక్ గా రాష్ట్రాల హక్కులను హరించివేస్తున్నారు. ఇదేదో కాకతాళీయంగా, యాక్సిడెంటల్ గా, ఏదో ఐసోలేటెడ్ గా జరుగుతున్న అనుభవం కాదు. సిస్టమేటిక్ గా గత 7 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ పైన సెస్సులు విధించడం, ఇలా చెప్పుకుంటూ పోతే
ప్రతి అంశంలోనూ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ వెళ్తున్నారు. ఇవాళ డ్యామ్ సేఫ్టీ బిల్, ఆనకట్టల భద్రత ఇప్పటి వరకు ఏమైనా ప్రమాదం వచ్చిందా? దేశంలో నాగార్జున సాగర్ బాక్రానంగల్ కట్టి ఎన్నేళ్ళైంది? వాటిని ఎవరన్నా కూల్చారా? ఎవరన్నా? ఇప్పుడు ఆ బిల్ ఆ డ్యామ్లు ఏమైనా పడిపోయినాయా? ఇప్పుడు ఏ డ్యామ్ పడిపోయినా నాకు చెప్పండి. ఇప్పటి వరకు డ్యామ్ల సేఫ్టీకి నిజంగా ఏం సవాలు ఏర్పడింది? డ్యామ్ల సేఫ్టీ బిల్ పేరిట సర్వేలెన్స్, సేఫ్టీ, ఆపరేషన్, మెయింటెనెన్స్ వీటన్నిటిని కూడా కేంద్రం తన చేతులకు తీసుకోవచ్చు. అంటే వాటర్ సప్లైస్, నీటి మన ప్రవాహాల పైన రాష్ట్రాలకు ఉండే హక్కులు, ఆనకట్టలు కట్టడం పైన రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని పూర్తిగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది. సేఫ్టీ పేరిట ఎవరైనా అడిగితే డ్యామ్ల భద్రత ముఖ్యం కదా అంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఉన్న స్వభావం ఏంటంటే భద్రతను ముందు చూపి హక్కులను అవరిస్తారు. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు పెంచారు. దీంతో దాదాపు సగం పంజాబ్ ఇవాళ బిఎస్ఎఫ్ పరిధిలోకి వచ్చేసింది. సో రాష్ట్ర పోలీసుతో సంబంధం లేకుండా బిఎస్ఎఫ్ రైడ్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దానికి ఏమన్నా దేశ భద్రత ముఖ్యం కదా అన్న. సో భద్రత పేరు చెప్పి ఇవాళ రేవుల బిల్లు, పోర్ట్స్ బిల్లు ఏం చేశారు? చిన్న చిన్న రేవులన్నీ ఇప్పటి వరకు రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా పోర్ట్స్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. అంటే దానికి కారణం ఏంటంటే నౌకా రేవుల భద్రత కదా అంట. దేశ భద్రతకు రాష్ట్రాలు ప్రమాదము అనే సిద్ధాంతమే తప్పు. ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశానికి అన్యాయం చేస్తారా? సార్ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు సందర్భంలో లేకుంటే నవీన్ పట్నాయక్, ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు నవీన్ పట్నాయక్, స్టాలిన్ వీళ్ళు ఏమైనా దేశానికి దేశ భద్రత ప్రమాదంగా మారుతారు? ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టు గురించి జలశక్తి మంత్రి షెకావత్ ప్రస్తావించడం మీరు వినే ఉంటారు. ఒక్కసారి ఆ బైట్ చూసిన తర్వాత దానిపైన మాట్లాడండి సార్ ప్లీజ్. घटनाएं वो लगभग 42 के आसपास है. अभी हाल ही में अन्नामला बांध, जो हाल ही में आंध्र प्रदेश में पिछले महीने में जो घटना हुई है, तब तक ऐसी 42 घटनाएं हैं जिनमें करोड़ों रुपए का जो है जान माल का नुकसान और लाखों कई सारे लोगों के जीवन का क्षति हुई है. और जैसा मैंने निवेदन किया कि क्योंकि बांध टूटने का प्रभाव केवल मनुष्यों पर ही नहीं, कंप्लीट रिवरराइन स्ट्रक्चर पर पड़ता है. प्लीज कंटिन्यू. ऐसे में बांधों की सुरक्षा निश्चित रूप से अत्यंत महत्वपूर्ण हो जाती है. इसके बाद इसके बाद సార్ అన్నమయ్య ప్రాజెక్టు గేటు పాపం ఎవరిది? ఇలాంటి వాటి కోసమే మేము ఈరోజు ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ తీసుకొచ్చామన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు దేశంలో తీవ్రవాద ఘటనలు పార్లమెంటుపై కూడా దాడి జరిగింది. మరి అందుకే తీవ్రవాదాన్ని ఎదుర్కొనే బాధ్యత కేంద్రాన్ని వదిలేసి రాష్ట్రాలకు అప్పచెప్తారా? పార్లమెంటుపై దాడి జరిగితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కదా. మరి రాష్ట్రాలకు అప్పచెప్తారా దేశ భద్రతను? డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, కార్గిల్లో చొరబాటు జరిగింది. చైనా వాళ్ళు గాల్వాన్ లోయలో మన వాళ్ళని చంపారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కదా. మన కల్నల్ సంతోష్ బాబు 20 మంది సైనికుల ప్రాణాలు కాపాడడానికి. సో అందువల్ల దేశ సరిహద్దుని కాపాడే బాధ్యత ఉత్తరాఖండ్కు రాష్ట్రానికి అప్పచెప్తామా? ఇప్పుడు ఏదైనా ఒక డ్యామ్ లో భద్రత లేకపోతే కేంద్రం ఎప్పుడైనా ఇన్వాల్వ్ కావచ్చు, రాష్ట్రాలకు సలహా ఇవ్వచ్చు, రాష్ట్రాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించవచ్చు. అప్పటికి రాష్ట్రం వినకపోతే కేంద్రానికి అనేక రకాల రాజ్యాంగ అధికారాలు ఉన్నాయి. అంత సులభం కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు శాంతి భద్రతలు రాష్ట్రము, తీవ్రవాదాలను ఎదుర్కోవడం కేంద్రం బాధ్యత, ఇన్లాండ్ సెక్యూరిటీ అంతర్గత భద్రత. అంతర్గత భద్రత అంతా సరిగ్గా ఉన్నాయా? మావోయిస్టుల దాడులు జరగడం లేదా? తీవ్రవాదుల దాడులు కాశ్మీర్లో జరగడం లేదా అని చెప్పి కేంద్రము ఫెయిల్ అయిందని చెప్పి రాష్ట్రాలకు అప్పచెప్పారు కదా. కేంద్రము రాష్ట్రము కలిసి ఈ దేశాన్ని పాలించాలి. సో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంత అసమర్థులు, రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థులు. రాష్ట్ర ప్రభుత్వాలు డ్యాములను కాపాడలేరు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, అన్ని కేంద్రమే చేస్తుందంటే నరేంద్ర మోడీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. మరి ఆ రోజు గుజరాత్ లో ఉన్న డ్యాములన్నీ యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మోడీ అప్పచెప్పాడు. మరి ఆయన కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే పనిచేశారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాల హక్కుల కొరకు ఆ రోజుల్లో పోరాడాడు కదా. మరి ఆయన రాష్ట్రాల హక్కుల కొరకు పోరాడేటప్పుడు రాష్ట్రం హక్కులు ఉండకూడదు, అన్ని కేంద్రం చేతుల్లో ఉండాలి. ఎందుకంటే కేంద్రం చేతుల్లో ఉంటేనే రక్షణగా ఉంటుందని. పోనీయండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఇస్తుందా?
డ్యాములన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చినాక ఏ డ్యాముకు ఏ భద్రతకు ప్రమాదం ఉండదు. ఉంటే భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేస్తుందా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇప్పుడు కేంద్రమైన రాష్ట్రమైన నరేంద్ర మోడీయో జగన్మోహన్ రెడ్డి వచ్చో డ్యాముకు అడ్డంగా పండుకోడు, డ్యాములు కాపాడు. చేయాల్సింది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు. అవునా కదా? సాంకేతిక నిపుణులు కేంద్రం అయితే రాష్ట్రం అయితే. మరి ఈ బిల్లు వెనుక ఉద్దేశం ఏమైంది? టెక్నికల్ సబ్జెక్ట్ కదా, అది సాంకేతిక పరమైన విషయం, అది పొలిటికల్ పరమైన విషయం కాదు కదా. అవును. ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమైండొచ్చు? అందుకే నేను మొదట్లో చెప్పాను, ఈ ఒక్క బిల్లే కాదు, మీరు సిరీస్ ఆఫ్ బిల్స్ చూడాలి. అందుకే అన్నాను, ఒక డ్యామ్ సేఫ్టీ ఒక్కటే చూస్తే సరిపోదు. కొన్ని డ్యామ్ సేఫ్టీ అంటే భద్రత, మరి నౌకా రేవులు, చిన్న చిన్న రేవులు అన్నింటి కేంద్రం ఎందుకు తీసుకున్నది? కొన్ని అది కూడా దేశ భద్రత అనుకుందాం. బిఎస్ఎఫ్ ను పరిధిని పెంచారు, అది కూడా దేశ భద్రత అనుకుందాం. సమాచార కమిషనర్ల సర్వీస్ కండిషన్స్ మార్చే అధికారం కూడా కేంద్రమే తీసుకుంది కదా. మరి దాంట్లో ఏ దేశ భద్రత ఇమిడిందో నాకు చెప్పండి. సమాచార కమిషనర్ల పదవీ కాలాలు, వాళ్ళ టెన్యూర్స్ ను మార్చే అధికారం కేంద్రం తీసేస్తుంది. ఎందుకు తీసుకుంది? దీంట్లో ఏముంది? ఇలా ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, దాని ద్వారా ఉచిత విద్యుత్ ఇచ్చే అధికారాన్ని కోల్పోతున్నారు. విద్యుత్ పంపిణీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడము, విద్యుత్ ఛార్జీలు నిర్ణయించడం ఇప్పటి వరకు రాష్ట్రం, దాన్ని కూడా కేంద్రమే తీసుకుంది కదా. దాంట్లో ఏం భద్రత ప్రమాదం వచ్చింది? చివరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేసి, వాళ్ళే అప్పులు కట్టుకుంటారు, కేంద్రం కట్టదు. అప్పులు చేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిమితి దాటి అప్పులు చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆస్తి పన్ను పెంచాలి, మీరు ఖచ్చితంగా విద్యుత్ మోటార్లు బిగించాలి. దానికి భద్రతకు ఏం ప్రమాదం? ఇది కూడా ఎందుకు కేంద్రం చెప్పాలి? ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇవ్వాలా ఇవ్వకూడదో రాష్ట్రం చూసుకుంటుంది. అదేం కేంద్రం డబ్బులు ఇవ్వదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం ఉంటుంది, ఓ రాష్ట్రంలో అవసరం ఉండదు. సో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఎంత ఉండాలో ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుంది. దాన్ని కూడా కేంద్రం ఎందుకు తీసుకోవాలి? ఆఖరికి మీకు ప్రతి ఒక్కటి కేంద్రం చేతుల్లోకి వెళ్తేనే బాగుంటుందంటే ఎవరు చెప్పారు? అసలు కేంద్రం చేసిన అన్ని బాగున్నాయా? పోనీ నాకు చెప్పండి, కేంద్రం ఏం చేస్తే బాగున్నది ఇప్పటివరకు నాకు చెప్పండి. ఇప్పుడు జిఎస్టీ ఉంది, జిఎస్టీ నష్టపరిహారం ఇవ్వమంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఇలా పెట్రోల్ డీజిల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలు రాష్ట్రాలతో పంచుకోవాల్సి ఉంటుంది కనుక అవి పెంచకుండా సెస్సులు పెంచారు. ఇదే మరి దేశ భద్రతకి ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ ఢిల్లీ, పుదుచ్చేరి ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్లు ఉపయోగించి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? చివరకు కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయి చీవాట్లు పెట్టాయి కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండాలని. మహారాష్ట్రలో, కర్ణాటకలో, గోవాలో, మణిపూర్లో, మేఘాలయలో మన గవర్నర్లు ఏ రకమైన పాత్ర పోషించారు? ఉత్తరాఖండ్ లో మనం చూసామా లేదా? మరి గవర్నర్లు తమిళనాడులో చక్రాలు తిప్పారు కదా. సిబిఐ చట్టంలో మార్పు కూడా దేశ భద్రతకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్ సార్, సిబిఐ చట్టంలో మార్పు అన్నారు. అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్లో కూడా మార్పు తీసుకొచ్చి సిబిఐ డైరెక్టర్ పదవీ కాలం పెంపు కానీ, లేకపోతే జనరల్ కన్సెంట్ అనేటటువంటి అంశాన్ని అందులో నుంచి తొలగించడం. అంటే సిబిఐ ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే నేరుగా డైరెక్ట్గా అడుగు పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం. దీని వెనుక ఎటువంటి ఆలోచన ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు సిబిఐ కనుక స్వతంత్రంగా పనిచేస్తే మంచిదే, అవినీతి ఎక్కడున్నా జోక్యం చేసుకోవాలి. కానీ మనకు తెలియదా? సిబిఐ, ఈడీ, ఐటీ ఈ మూడు సంస్థలు ఎవరిపైనా మీరు బీజేపీకి మిత్రులుగా ఉంటే వాళ్ళపైన కేసులన్నీ ఆగిపోతాయి. అవునా కదా? మీ లిస్ట్ అన్ని చెప్పాలి. మనం ఏ లిస్టులు చూడండి. ఇవాళ బీజేపీలో చేరిన శుభేందు అధికారి, అంతకుముందు సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఆయన బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నాయకుడు, ఆయన మీద కేసులు ఏమైనా ముందుకు పోతున్నాయా? మమతా బెనర్జీ కాంగ్రెస్ తిట్టడం మొదలు పెట్టాక ఆమె పైన సిబిఐ, ఈడీ ఇనాక్టివ్ అయిపోయింది. మీరు గమనించారో లేదో చూడండి. ఎందుకు మరి మమతా బెనర్జీ కాంగ్రెస్ తిట్టడం మొదలైంది, కథం సిబిఐ అయిపోయింది, ఈడీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా. తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉన్నంత కాలం టీడీపీ అభిమానుల పైన ఏ సిబిఐ రాలేదు. తర్వాత సిబిఐ వచ్చిందా లేదా? ఇలా జగన్మోహన్ రెడ్డి కనుక కేంద్రంతో పెట్టుకుంటే మళ్ళీ సిబిఐ వస్తుంది. కేసీఆర్ అన్నాడు కదా, ఏం చేస్తారు సిబిఐ, ఈడీ కదా వచ్చేది అని. అరవింద్ కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్, మీరు ఒక్కరేది ప్రతి ప్రతిపక్ష నాయకుడు బీజేపీకి మిత్రులుగా ఉన్న వారిపైన ఎక్కడైనా సిబిఐ, ఈడీ కేసులున్నాయా? అలాంటప్పుడు సిబిఐ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించేలా చేసినప్పుడు
ఆటోమేటిక్ గా రాష్ట్రాలలో ఉన్నటువంటి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బందుల్లో పెట్టడానికి వాడుకుంటారన్న అనుమానం రాకుండా పోతుందా? అంటే ఈ కొత్త చట్టంలో ఈ మార్పులు చేయటం వల్ల స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించే విధంగా ఉందా సార్? ఇంకొక సిబిఐ వచ్చి డెఫినెట్ గా ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని ఒక్కొక్క ఏడాది 3 ఏళ్ల పాటు పెంచాలన్నాక ఏ సిబిఐ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తగలడా? ఎందుకంటే ఆయన మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉన్నారు కదా. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా, సిబిఐ డైరెక్టర్ స్వయం ప్రతిపత్తితో పనిచేయాలంటే ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. జిఎస్టి నష్టపరిహారాన్ని పార్లమెంట్ చట్టం చేసింది. పార్లమెంట్ చట్టం చేసింది కదా. చట్టం చేసిన తర్వాత నష్టపరిహారం ఇవ్వమని అడిగితే యాక్ట్ ఆఫ్ గాడ్ అది దేవుని చర్య, మేము ఎందుకు ఇవ్వాలి, మీరు అప్పులు తెచ్చుకోండి అన్నారు. ఆఖరికి టీకాల విషయంలో రాష్ట్రాలతో వేరించిన తీర్మానం చూసాం కదా. మేము కేంద్రం 50% టీకాలు తీసుకుంటుంది, మిగతా 50% మీరు రాష్ట్రాలు ప్రైవేట్ ఆసుపత్రులు పోటీ పడాలన్నారు కదా. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఏం మరి భారత్ బయోటెక్ లో నరేంద్ర మోడీ కూర్చొని, అమిత్ షా కూర్చొని, రాజ్నాథ్ సింగ్ కూర్చొని టీకా తయారు చేశారా? సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో పీయూష్ గోయల్ కూర్చొని, నిర్మలా సీతారామన్ కూర్చొని తయారు చేశారా? నీకెవరిచ్చారు అధికారం? కేంద్రంలో 50% తీసుకోవాలని, రాష్ట్రాలు ప్రైవేట్ ఆసుపత్రులు పోటీ పడాలని. ఎక్కడైనా ఎన్నికైన సావరిన్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడమని చెప్తారా? పోటీపడి మీరు అంత గందరగోళమై గొడవై దేశమంతటా తీవ్రమైన అసంతృప్తి పెరిగాక కదా, అప్పుడు కదా కేంద్రం బాధ్యత తీసుకుంది. మేమే ఉచితంగా ఇస్తామని. సో ఈ తతంగం అంతా చూసాం కదా టీకాల విషయంలో. మీకు ఆఖరికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన ఎవరి ఫోటో ఉంటుంది? 50% బాధ్యత రాష్ట్రాలు తీసుకున్న సమయంలో కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద మోడీ ఫోటో ఉంటుంది. మరి అంటే వ్యాక్సిన్లు సరఫరా మోడీ చేస్తున్నాడు, కరెక్టే, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ వాళ్ళని ఎవరిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నర్సులు, డాక్టర్లే కదా ఇచ్చేది. ఇవాళ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లోను, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇమ్యునైజేషన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా మనకు వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేసేది. మన ముఖ్యమంత్రి కూడా ఎందుకుంటుంది దాని మీద? ఓన్లీ ప్రధానమంత్రి కూడా ఎందుకుంటది? సార్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మా మిత్రుడు ఒకరు జర్మనీ, చెప్పండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా మిత్రుడు ఒకరు జర్మనీ వెళ్ళాడు. జర్మనీలో ఎయిర్పోర్ట్ లో నీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపెట్టు అన్నారు. ఇతను తీసి చూపెడితే ఈ ఫోటో నీ ఫోటో కాదు అన్నాడు. ఆమె లేదండి ఇది మా ప్రధానమంత్రి ఫోటో, నా ఫోటో కాదు అని చెప్తే ఆమె తెగబడి నవ్వుతూ 10 మంది తీసి చూపెట్టినట్టు ఇట్లుంటారు చూడండి. ఈ సర్టిఫికేట్ మీద ఫోటో నీది కాదంటారట, మోడీ ఫోటో కదా, ఆయన ఫోటో కాదు. ఈ దేశంలో అందరికీ ప్రధాని ఫోటోనే కదా కనిపిస్తుంది ఆ సర్టిఫికేట్ లో. అంటే మరి నేను అనేది అంటే వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వనప్పుడు కూడా ప్రధాని ఫోటో, డబ్బులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు దాన్నే కదా దాన్ని ఇచ్చేది. అవును. ఎస్ సార్, ఇంకొక ప్రధానమైన అంశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్కటే కాదు మీకు. అవును, ఎస్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రధానమైన అంశం ఒకటి డ్యామ్ సేఫ్టీ బిల్. ఎస్ సార్, ఒకటి డ్యామ్ సేఫ్టీ బిల్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి ఈ ప్రాజెక్టులపైన ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో దాన్ని గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి తీసుకెళ్తూ ఓవరాల్గా డ్యామ్ సేఫ్టీ బిల్లు కానీ ఈ గెజెట్ నోటిఫికేషన్ కానీ తెలుగు రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? ఇప్పుడు మీ గోదావరి పైన తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఉందా? అసలు పెద్దగా ఏం లేదు. అక్కడ కృష్ణా వాటర్ మీద మాత్రమే. గోదావరి పైన కాళేశ్వరం మరి గోదావరి ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు గోదావరి పైన కాళేశ్వరం పైన ప్రాజెక్ట్ కడితే దాని ముఖ్య అతిథిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా. అవును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వెళ్ళారు కదా గోదావరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి. పట్టిసీమ ప్రాజెక్టు కేసీఆర్ సమర్థించారు కదా. గోదావరి పైన ఎక్కడుంది అసలు వివాదము? గోదావరి పైన వివాదమే లేదు. గోదావరిలో 4000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఎవరెంత వాడుకున్నా కూడా ఇంకా మిగిలే ఉంటాయి కదా. మరి గోదావరిలో వివాదమే లేనప్పుడు వివాదం అనేది కృష్ణాలో, ఎందుకంటే కృష్ణాలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరిలో నీళ్లు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ. వివాదం అనేది కృష్ణా నదిలో. ఆ వివాదం ఏంటి? తెలంగాణకి ఎంత కేటాయించాలి, ఆంధ్ర ఎంత కేటాయించాలి, ఇది కదా నీటి వనరుల పంపకం.
దీనికి ఒక సామరస్య పరిష్కారం అన్నా చెప్పాలి, లేదంటే ఒక ట్రిబ్యునల్ నిర్ణయం అన్నా తీసుకోవాలి. అది ఇది కాకుండా మొత్తం ప్రాజెక్టు మేమే చేపడతామంటే ఎట్లా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తున్నాయా? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాకి ఎన్ని డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి? కడప స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, గిరిజన విశ్వవిద్యాలయం, కరీంనగర్లో IIT ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఈ లిస్ట్ ఎంత పెద్దది? రాష్ట్రంలో పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టమే అమలు కావడం లేదు కదా. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అసలు అపాయింట్మెంట్లు దొరకవు కదా. ఢిల్లీకి వెళ్తే రాజకీయంగా తమకు అవసరం వచ్చినప్పుడే కదా అపాయింట్మెంట్లు దొరికేది. ఇంకోటి సార్, ఇక్కడ ఉచిత విద్యుత్తుకు సంబంధించి 2 రాష్ట్రాలు కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా విద్యుత్ చట్ట సవరణ బిల్లు తీసుకురావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ బిల్లులో కాస్ట్ సర్వ్ అని, అంటే ఇప్పటి వరకు ఉన్నది అంటే క్రాస్ సబ్సిడైజేషన్ ఉంటుంది. అంటే ఎక్కువ చెల్లించే వాళ్ళ దగ్గర తీసుకొని తక్కువ చెల్లించే వాళ్ళకి ఇస్తారు. వైద్య విద్యను నిర్ణయించే బోర్డులో మొత్తం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పెట్టుకున్నారు. అంటే వైద్య విద్య కూడా కేంద్రమే డిసైడ్ చేయాలి. రాష్ట్రాలకు అసలు సేమ్ ఉండదా? వైద్య విద్యా బోర్డులో మొత్తం కేంద్ర ప్రతినిధులు ఉండాలా? ఇప్పుడు సో అందువల్ల ఈ రాష్ట్రాలకు పాలించే హక్కే లేదు. ఎవరనాలి? ఇప్పుడు మీరు ఇంతకుముందు మొదట్లో ఇంట్రొడక్షన్ లో అంతిమ నిర్ణయం కేంద్రానిదే అన్నారు. ఎక్కడా లేదు రాజ్యాంగంలో అది అంతిమ నిర్ణయం కేంద్రం. రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టుల్లో రాష్ట్రాలదే అంతిమ నిర్ణయం. మనకు అర్థం కావాల్సిందంటే ఇప్పుడు వ్యవసాయం అనేది రాష్ట్రాల జాబితాలో ఉంది. దానిపైన కేంద్రం ఎలా చట్టాలు చేస్తుంది? ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ఇప్పటి వరకు పరిశీలించలేదు. ఇప్పుడు ట్రేడ్ ఇన్ ఫుడ్ స్టఫ్స్ అనేది ఒక చిన్న పాయింట్ ఉంది ఉమ్మడి జాబితాలో. దాన్ని పట్టుకొని ఈ వ్యవసాయ చట్టాలు చేశారు. అది వ్యవసాయం ఈ సబ్జెక్టే కాదు కదా. ఈవెన్ ఎడ్యుకేషన్ అన్న కాంకరెంట్ లిస్ట్, సో అగ్రికల్చర్ అనేది కాంకరెంట్ లిస్ట్ కూడా కాదు కదా. ఉమ్మడి జాబితా కూడా కాదు, అది ప్యూర్లీ రాష్ట్రాల జాబితా. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని రూపురేఖలే మార్చే చట్టాలు కేంద్రం ఎలా చేస్తుంది చెప్పండి? ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల మళ్ళీ చూడండి, కనీస మద్దతు ధర చట్టం చేయమంటున్నావు, చేయమంటారు. అవును. ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దీంట్లో కృష్ణా గోదావరి బేసిన్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ పక్కన ఉంది. గ్యాస్ పైప్ లైన్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆంధ్రప్రదేశ్ నుంచి పోతాయి. దీన్ని ఎవరికి రాయల్టీ వెళ్తుంది? కేంద్ర ప్రభుత్వం రాయల్టీ వెళ్తుంది. దీనిపైన శాసన మండలిలో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద గొడవ చేసి ఆఖరికి తీర్మానం, అప్పుడు రోషయ్య గారు ఇప్పుడే మరణించినటువంటి కొద్దిసేపటి కింద మరణించినటువంటి రోషయ్య గారు అడిగితే నేనే ఆ తీర్మానం ఇన్వాల్వ్ అయ్యి మీరు శాసన మండలిలో తీర్మానం చేయించడానికి సహకరించారు. సో ఇప్పుడు ఆ రోజు రోషయ్య గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే, కేజీ బేసిన్ లో మనకు హక్కులు రావాలి, కానీ మాకు అధికారం లేదు, మేమేం చేయలేకపోతున్నాం. జాతీయ స్థాయిలో నాయకత్వం తీసుకుంటేనే మీరు తీర్మానం చేస్తానంటే సంతోషం అని చెప్పి నేను రాసిన తీర్మానాన్ని ఆయనే చిన్న చిన్న కరెక్షన్ చేసి ఏకగ్రీవంగా శాసన మండలిలో ఆమోదింపజేస్తారు. ఇది కదా రాష్ట్రాల పరిస్థితి.